ఎండాకాలం కావడంతో ఎండ తీవ్రంగా ఉంది. విశాఖపట్నం రోడ్డుపైన ఉదయం తెల్లవారక ముందే ఎవరి పనులు వాళ్ళు మొదలు పెడతారు. అయితే అదే బస్తీలో ఓ మూల ఒక ముసలి అమ్మమ్మ తన చిన్న మనవరాలు గంగతో కలిసి మట్టి కుండలు అమ్ముకుంటుంది. కార్ల హారన్లు, అటూ ఇటూ వెళ్లే బండ్ల శబ్దాలు, రోడ్డుపై నడిచే జనాల గోల, ఉరుకుల పరుగుల జీవితాల మధ్య వాళ్ల బాధలు ఎవరికీ కనబడవు. అమ్మమ్మ, మన కుండలేవి ఇంకా అమ్ముడు పోలేదు. అమ్ముడవ్వడానికి కాస్త సమయం పడుతుంది తల్లి, ఓపిక పట్టాలి కదా. కానీ అమ్మమ్మ, మన దగ్గర సాయంత్రం భోజనం తినడానికి కూడా డబ్బులు లేవు కదా. అమ్మమ్మ ఏమీ మాట్లాడకుండా తన తల కిందకు వంచింది. తన మనవరాలు ఆకలితో ఉండటం చూసి మనసులో బాధతో కృంగిపోయింది. వాళ్ళిద్దరికీ ప్రపంచంలో ఎవరూ లేరు. కొన్ని రోజులుగా కనీసం తినడానికి సరిపడా డబ్బు కూడా సమకూర్చలేకపోతున్నారు. అది గమనించిన వాళ్ల దగ్గర్లోనే పండ్ల వ్యాపారం చేసుకునే బలరాం అనే వ్యక్తి వాళ్ల దగ్గరకు వచ్చి, అమ్మా, ఇదిగో ఈ పండ్లు తీసుకోండి, ఈ 100 రూపాయలు కూడా ఉంచండి. ఇది నేను చేయగలిగిన కొద్ది సాయం. మనవరాలికి ఆకలి వేయకుండా చూసుకోండి, కాదనకుండా తీసుకోండి అమ్మా. బలరాం బాబు, చాలా సంతోషం, మీకంతా మేలే జరుగుతుంది అంటూ ఆ ముసలమ్మ ఆ పండ్లను తీసుకుంటుంది. గంగ అది చూసి మురిసిపోతుంది. అప్పటికే తను ఆకలితో అలసిపోయింది. ఆ పండ్లు తింటూ తల్లి ప్రేమను కోల్పోయిన ఆ చిన్నారి కన్నీరు దాచుకుంటుంది. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు రాత్రి అమ్మమ్మ దేవుడికి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ఓ భగవంతుడా, నా మనవరాలి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో, నాకు ఏం జరిగినా పర్వాలేదు, కానీ ఈ పాపకు నువ్వు తోడుగా ఉండు స్వామి. ఆ రోజు రాత్రి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒక వృద్ధుడు వారి దగ్గరకు వచ్చాడు. అతను భిక్షం అడిగాడు. అమ్మమ్మ తన కోసం ఉంచుకున్న ఆ కొంచెం అన్నాన్ని అతనికి ఇస్తుంది. ఆమె నిస్వార్థతను చూసి ఆనందించి తన విశ్వాసాన్ని పరీక్షించేందుకు వచ్చానని ఆ వృద్ధుడు చెప్తాడు. తన ప్రార్థనలకు ప్రతిఫలంగా ఒక చిన్న మట్టి కుండను ఇస్తాడు. ఆ రాత్రి ఆ చిన్న మట్టి కుండ పెద్ద భవంతిలా మారుతుంది. ఆ మట్టి కుండ అందమైన వెలుగులతో, తలుకులతో మెరిసిపోతూ ఉంది. లోపలికి ప్రవేశించగానే చల్లని హాయిగల అందమైన గది వాళ్లకు స్వాగతం పలికింది. కష్టాల్లో రోడ్డు పక్కన ఎండవేడికి మగ్గుతున్న ఆ అమ్మమ్మ, గంగలకు ఆనందంతో కళ్ళు చెమర్చాయి. అమ్మమ్మ, ఇది నిజమేనా? మన ఊహలు కూడా నిజమవుతాయా? దేవుడు మన ప్రార్థనలు విన్నాడు తల్లి, మన కోసమే వచ్చి ఆయన మాయలు చూపించాడు. ఆ మట్టికుండ ఇల్లు వాళ్ళకి తలదాచుకోవడానికే కాకుండా అందులో అద్భుతమైన మాయలు దాగి ఉన్నాయి. ఎవరైనా ఆకలితో ఉంటే వారికి తినడానికి ఆహారం ఉత్పన్నమయ్యేది. అది చూసి గంగ చాలా ఆశ్చర్యపోతుంది. కొద్ది రోజులకే అమ్మమ్మ ఆ ఇంటిని అనాథలకు ఆశ్రయంగా మార్చింది. చిన్నారులు, నిరాశ్రయులు అక్కడకు చేరుకున్నారు. ప్రతి గదిలో మంచాలు, తినడానికి ఆహారం, పిల్లలకు చదువుకునే సరైన స్థలం ఏర్పడింది. ఆ మాయా మట్టికుండ ఇల్లు అందంగా ప్రకాశిస్తూ అనుభవించిన వారందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించింది. గంగ బాగా చదివి ఉపాధ్యాయురాలిగా మారింది. ఆమె సహాయంతో అనేక మంది విద్యనభ్యసించి భవిష్యత్తును మెరుగుపరుచుకున్నారు. ఆ మాయా మట్టికుండ ఇంటి ద్వారా అనేక మంది ఆహారాన్ని, ఆశ్రయాన్ని పొందుకున్నారు. ఒకరోజు గంగ తన అమ్మమ్మను హత్తుకొని, అమ్మమ్మ, నువ్వు లేకపోతే నేనిలా ఉండేదాన్నే కాదు. నువ్వు కేవలం నా కోసమే కాదు, నాలాంటి ఎంతో మంది అనాథల కోసం ఆలోచించావు. నీలాంటి అమ్మమ్మ అందరికీ ఉండాలి. ఇది దేవుని కృప తల్లి, నీ కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఇంతమందికి ఆశ్రయం ఇచ్చాడు.
నువ్వు సంతోషంగా ఉంటే నాకు అదే ఆనందం. ఆ ఇంటి ద్వారాలు ఎప్పుడూ నిరుపేదలకు తెరిచే ఉంటాయి. ఎంతోమంది ఆ గృహం ద్వారా సంతోషాన్ని పొందుతున్నారు. గంగ కథ ఒక మధురమైన సత్యంగా మారింది. అది ప్రేమ, నమ్మకానికి ప్రతీకగా నిలిచింది.